అంటే ఇప్పుడు అజయ్ బాబు గారు మర్చిపోయిన విషయం ఏంటంటే ఇప్పుడు ప్రవీణ్ పగడాలకు జరిగిన విషయం ఉంది కదా, మరి ఈ విషయంలో CMDF ముందుకు వస్తుంది కాబట్టి మీ అందరూ గుప్పెలిప్పండి, ఆర్థికంగా సపోర్ట్ చేయండి అని ఆ డైలాగ్ అయితే ఒకటి మర్చిపోయిండు. అంటే ప్రతిసారి ఆ డైలాగ్ వచ్చేది, ఈసారి మర్చిపోయిండు. నెక్స్ట్ నువ్వే అని మెసేజ్లు చేస్తున్నారు ఫేస్బుక్లో వేదికగా, నెక్స్ట్ అజయ్ గాడి అని అంటున్నారు. నన్ను చంపడం పెద్ద విషయం కాదు. మంకి క్యాప్లు పెట్టుకున్న ముగ్గురు దుండగులు మతోన్మాదులు అజయ్ బాబు గారిని కత్తితో నరికారు. మెడ మీద గుండె పక్కన తీవ్ర గాయాలయ్యాయి. దుండగులను అడ్డగించిన అజయ్ బాబు గారి సహోదరుడు భరత్కి చేతికి గాయాలయ్యాయి. ఇప్పుడు ఇన్ని మీడియాలో పాస్టర్ అజయ్ బాబు మాట్లాడుతున్నప్పుడు గతంలో కూడా నా మీద దాడి జరిగింది, మంకీ క్యాప్ వేసుకున్న వాళ్ళు కొంతమంది వచ్చి నా కారును అడ్డుకొని కారు అద్దాలు పగలగొట్టి కత్తులతో నన్ను చంపడానికి ప్రయత్నించారు, నన్ను నరికారు అని చెప్పేసి ఇప్పుడు ఉన్న మీడియాలో ఎందుకు చెప్పట్లేదు? గమనించండి, నేను క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్ నుంచి చాలా కాలంగా పనిచేస్తూ నేను చెప్పేది ఒకటే, బ్రదర్ షఫీ గారి దగ్గరికి వెళ్ళి ఈయన పక్కన సెల్ఫీలు దిగుతూ ఆయన పక్కన కూర్చొని మాట్లాడుతూ, అంటే ఆయన పక్కనే ఉండి, అంటే ఆయన స్థాయి అన్నట్టు. అజయ్ బాబు అక్కడికి వెళ్తే, అజయ్ అన్నయ్య అక్కడికి వెళ్తే ఒక్కరు కూడా పట్టించుకోలేదన్నమాట. అంటే వీడు ఎటువంటి కూడా తెలుసు, కానీ తెలియదు ఎవరికి. అంటే ఈయనను ఇంటర్వ్యూ చేస్తున్న రెడ్ టీవీ కావచ్చు, ఈయనను ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి ABN న్యూస్ ఛానల్, మిగతా అన్ని ఛానల్స్ కావచ్చు, ఆ ఛానల్స్ అందరూ ఈయన మాట్లాడుతున్న మాటల మీద, ఈయన మీద కొంచెం జాగ్రత్తగా ఉండండి. నమస్కారం అండి, వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ కూడా మీరు యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాస్టర్లందరూ, అంటే క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే ఈ యొక్క ప్రవీణ్ పగడాలకు సంబంధించిన డెత్ మిస్టరీ, ఇది ఖచ్చితంగా చంపారు అని చెప్పేసి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని శివశక్తి కరుణాకర్ గారి మీద, రాధా మనోహర్ దాస్ గురుగారి మీద నెట్టేసి కంప్లైంట్ ఇచ్చేసి వాళ్ళను అనుమానిత లిస్ట్లో పెట్టి వాళ్ళని విచారంగా చేసి, ఆ తర్వాత క్రైస్తవ సమాజం మీద మీరెందుకు బురద జల్లుతున్నారు, క్రైస్తవ సమాజం మీద మీరెందుకు పుస్తకాలు, షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారని చెప్పేసి ఇవన్నీ కూడా బయటికి లాగే ఇరికిద్దాము, ఎందుకు ఇరికించకూడదు అని చెప్పేసి కాపు కాచుకుంటున్న పాస్టర్లలో నిన్న VP రెడ్డి గారి గురించి చెప్పేటువంటి వీడియో మీరు చూశారు. అందులో ఇంకొక పాస్టర్ వచ్చేసి పాస్టర్ అజయ్ బాబు. సరే, ఇప్పుడు మనము పాస్టర్ అజయ్ బాబు గురించి మాత్రమే మాట్లాడదాము. ఈ వీడియో స్పెషల్గా ఈయన కోసమే చేస్తున్నాను. సో ఈయన చేసినటువంటి రచ్చ మామూలుగా అయితే కాదు. ఈయన ఎందుకు రచ్చ చేశాడు, ఈయన రచ్చ చేయడానికి గల కారణాలు ఏంటి, అంటే ఈ విషయంలో ఈయనకు ఉపయోగకరమైనటువంటి పాయింట్లు ఏంటి అనే విషయంలోకి వెళ్ళే ముందు ఈయన పెట్టినటువంటి పోస్టులు చూడండి. పాస్టర్ ప్రవీణ్ చంపింది వాళ్ళే, CCTV ఫుటేజ్ నా దగ్గర ఉంది, నిజాలు బయట పెడతాను, పాస్టర్ అజయ్ సంచలనము. వావ్! ప్రవీణ్ వేటాడి పాస్టర్ అజయ్ బాబు చెప్పిన నిజాలు, వేటాడి అంట, కర్రలతో తల పగలగొట్టిన ప్రవీణ్ను, వావ్, కర్రలతో తల పగలగొట్టాడంట. పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్య రాధా మనోహర్ దాస్ హస్తం, పాస్టర్ అజయ్ సంచలన ఆరోపణలు. అక్కడే దగ్గర ఉండి చూసి, హత్య చేస్తే చూసి, కర్రలతో వెంటాడి మరి చంపారని ఇంత సిగ్గు లేకుండా, భయం లేకుండా, సిస్టమ్ మీద గౌరవం లేకుండా రాధా మనోహర్ దాస్ గారి మీద కానీ, కరుణాకర్ సుగన గారి మీద, శివశక్తి మీద కానీ ఇలాంటి చేయడం అనేది, ఇలా రెచ్చగొట్టే ధోరణిలో చేయడం, అంటే ఏ ఆధారాలు లేకుండా చేయడం అనేది ఈ యొక్క అజయ్ బాబు మాత్రమే చెల్లుతుంది. ఓకే, సరే, ఇప్పుడు నేను నీ విషయానికి వస్తాను. ఈయనకు అజయ్ బాబు అక్కడికి ఎందుకు వెళ్ళిండు అనే పాయింట్ని మీకు చెప్తాను. ఓకేనా? ఈయన ఒక సంస్థ పెట్టింది కదా, CMDF అనే ఒక సంస్థ. అంటే ఈ సంస్థలో ఈయనకు పని చేయడానికి చాలామంది కార్యకర్తలు కావాలి. ఓకేనా? ఈయన ఆల్రెడీ రాజకీయాల్లో పార్టిసిపేటింగ్ చేశాడు కాబట్టి లాస్ట్ టైం అసలు ఈయన పార్టిసిపేటింగ్ చేసిన కదా ఎవరికి తెలియదు. కానీ ఈసారి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఇలా ఎక్కడికక్కడ సంఘటనలు జరిగితే అక్కడికి వెళ్ళి ఈయన గలం విప్పితే, అరే అజయ్ బాబు మంచిగా మాట్లాడుతున్నాడు కదా, అరే అజయ్ బాబు చాలా మంచిగా మాట్లాడుతున్నాడు కాబట్టి నెక్స్ట్ ఈయన రాజకీయాల్లో పోటీ చేస్తున్నాడు, MLA ఎంపీగాను, ఈయనకు ఓట్లు వేసి ఈయనను గెలిపించాలని చెప్పేసి ఇలా ఓట్లు దండుకోవడం కోసము ఒక భాగము. ఓకేనా? ఆ తర్వాత ఈయన CMDF సంస్థ ఏదైతే ఉందో సంస్థను చాలామందిని కార్యకర్తలు జాయిన్ చేయించి ఈయన సంస్థను బాగా డెవలప్మెంట్ చేసుకోవడం కోసం ఒకటి. ఆ తర్వాత ఈయన మీద చాలామంది పాస్టర్లు రకరకాల ఎలిగేషన్స్ వేశారు. అరే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు, ఇప్పుడు ఈయనతో అందరితో చేతులు కలుపుతారని. ఇప్పుడు బ్రదర్ షఫీ గారు వచ్చారు కదా, వచ్చి ఆయన ఒక పెద్దగా ముస్లిం సమాజం నుండి ఇక్కడ నిలవబడి మన మధ్యలో ఉండే
గమనించండి, నేను క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్ నుంచి చాలా కాలంగా పనిచేస్తూ నేను చెప్పేది ఒకటే. బ్రదర్ షఫీ గారి దగ్గరికి వెళ్ళి ఈయన పక్కన సెల్ఫీలు దిగుతూ ఆయన పక్కన కూర్చొని మాట్లాడుతూ అంటే ఆయన పక్కనే ఉండి అంటే ఆయన స్థాయి అన్నట్టు. ఇప్పుడు బ్రదర్ షఫీ గారు మోటివేషనల్ స్పీకర్గా దేశవ్యాప్తంగా ఆయనకు చాలామంది అభిమానులు ఉన్నారు, తెలుగులో కూడా ఉన్నారు, అన్ని రకాల మతాల వాళ్ళు ఉన్నారు. ఆయన ఇచ్చే స్పీచెస్ చాలామంది స్టూడెంట్స్ కూడా ఎంతమంది ఉన్నారు. ఇంత ఫాలోయింగ్ ఉన్నటువంటి బ్రదర్ షఫీ గారితో పక్కన నించొని పక్కనే వీడియోలు తీసుకుంటూ పక్కన సెల్ఫీలు దిగుతూ ఎందుకున్నాడంటే బ్రదర్ షఫీ గారు ఈయన సంస్థలో జాయిన్ చేయించుకొని ఈయన సంస్థను బాగా డెవలప్మెంట్ చేసుకొని క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్ కదా, ఆయన ముస్లిం వ్యక్తి కదా, మన ముస్లిమ్స్ మీద కూడా చాలా రకాల దాడులు జరుగుతున్నాయి. కాబట్టి మీరు నాకు చేతులు కలిపితే అంటే ఈయన వెనక సంస్థలు ఎవరు లేరు, ఈయన పక్క నించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈయన తమ్ముడు, ఈయన రిలేటివ్స్ నలుగురు, ఈయన చర్చిలో కూడా ఇప్పుడు ఎవరు లేరు. ఇంతకుముందు 120 మంది వచ్చే చర్చి ఈరోజు 10 మంది 13 మంది కూడా లేరు. నేను చెప్పింది అబద్ధమైతే ఈయన చర్చిలో జనాలను చూపిస్తూ ఒక్క వీడియో చేయమని చెప్పండి. ఈయన చర్చిలో లేరు. ఎందుకు? ఈయన ఎటువంటి వాడో అందరూ తెలుసుకొని మొత్తం చర్చి మానేశారు. అంటే వాళ్ళు హిందువులకు వచ్చిరని చెప్పి నేను అనట్లేదు, వాళ్ళు వేరే చర్చిలకు వెళ్ళారు. అంటే ఈయన చర్చిలో కరెక్ట్గా 100 మంది కూడా జనాలు లేరు, ఈయన సంస్థలో కరెక్ట్గా 4 కూడా లేరు. కానీ ఈయన సంస్థను డెవలప్మెంట్ చేసుకోవడానికి డబ్బులు కావాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి అందరితో చేతులు కలిపి అందరితో వీడియోలు తీసి ఈ యొక్క సందర్భాన్ని కూడా వాళ్ళతో మాట్లాడుకొని లాలుచిపడి అరే మన సంస్థలకు వచ్చేసేయండి, మన సంస్థలో చాలామంది కార్యకర్తలు మీకు సపోర్ట్గా ఉంటారని చెప్పేసి వాళ్ళతో కుమ్మకై చేతులు కలిపి ఒక మంచి అవకాశం కదని చెప్పేసి ఇలా లాభం కోసం వచ్చిండు. తర్వాత మీడియా ముందు ఎప్పటి నుంచో కరుణాకర్ గారి మీద, రాధా మనోహర్ దాస్ గురు గారి మీద సిద్ధాంతాల పరంగా ఎదుర్కోలేక ముఖాముఖి వచ్చి కూర్చొని డిబేట్ చెయ్యలేక, డిబేట్ చేస్తే ఏం జరుగుతుందో ముందే తెలిసి గతంలో జరిగినటువంటి డిబేట్లలో సమాజంలో వచ్చిన రిజల్ట్ కూడా తెలుసుకొని ఇప్పుడు మళ్ళీ డిబేట్లు చేస్తే మళ్ళీ మనం ఓడిపోతాము, మన బైబిల్లో ఉన్నటువంటి బొక్కలని బయటపడతాయి, సో ఇది కాదు, వీళ్ళను కేసులు పెట్టి అరెస్ట్ చేయించి వీళ్ళను ఆపాలి, వీళ్ళ వీడియోలు వీళ్ళ సభలు వీళ్ళ మీటింగ్లు ఆపాలంటే అది ఒక గవర్నమెంట్ సిస్టమే చేయగలుగుతుంది అని చెప్పేసి పోలీసు వాళ్ళను అరెస్ట్ చేయించి విచారణ చేయించి ఆ తర్వాత తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవులందరినీ రెచ్చగొట్టి అక్కడ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి అన్ని పోలీస్ స్టేషన్లలో ఈయన మీద కేసులు పెట్టించాలి, కరుణాకర్ సుగన్ గారి మీద, రాధా మనోహర్ దాస్ మీద. ఎందుకంటే హిందువులలో గలం విప్పింది వీళ్ళే కదా, వీళ్ళని చూసిన తర్వాత చాలా సంస్థలు పుట్టుకొచ్చాయి కదా, నాలాంటి సంస్థలన్నీ కూడా ముందుకొచ్చాయి కదా. మరి ఈ సంస్థలన్నీ వచ్చాయి, వీళ్ళిద్దరిని వేసేస్తే మొత్తం హిందూ సమాజంలో గలం విప్పేటోళ్ళు ఎవరు ఉండరు, మనం హ్యాపీగా మత మార్పులు చేసుకోవచ్చు అని. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వచ్చిన అవకాశాన్ని ఇలా ఉపయోగించుకుందామని చెప్పేసి ఇంకొక ప్లాన్ అన్నమాట. ఇప్పుడు ఎంత ధైర్యంగా ఆధారాలు ఏం లేకుండా ఒకళ్ళ మీద అలా ఎట్లా వేస్తారు నిందలు, అది కూడా బిగ్ టీవీలో సోషల్ మీడియాలో అన్ని టీవీ ఛానల్స్లో కూడా అలా రాధా మనోహర్ దాస్ హస్తం ఇటువంటి వేయచ్చా, అసలు ఇలా మాట్లాడచ్చా ఆధారాలు ఏమీ లేకుండా? అది సో ఇప్పుడు మా ఉద్దేశం ఏంటి, మీకు నిన్ననే చెప్పాను, మేము సిద్ధాంతాల పరంగా ఫైట్ చేస్తామే తప్ప వ్యక్తిగతంగా మాకు ఎవరి మీద ఇటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచన మాకు లేదు. ఇది ఫస్ట్ పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే రీసెంట్గా జాన్ పాల్ గారు కావచ్చు, జాన్ బాబు కావచ్చు, టిఎస్ కుమార్ కావచ్చు, విశాంత్ క్రిస్టియన్ కావచ్చు, అంతకుముందు చాలామంది పాస్టర్లు కానీ శివశక్తికి డిబేట్కి వచ్చారు. ఓకేనా? డిబేట్కి వచ్చినప్పుడు వాళ్ళకి మేము ఎలా మర్యాదలు చేశాము, వాళ్ళను రెస్టారెంట్కి తీసుకెళ్ళి వాళ్ళకు నాన్ వెజ్లో ఏది కావాలంటే అది తినిపించి 5-6 వేలు కూడా బిల్ అయింది. ఆ రోజు నేను అక్కడే ఉన్నాను ఆ రోజు. ఓకేనా? వాళ్ళు ఎంత బాగా చూసుకున్నామో మాకు తెలుసు. మాకు వచ్చిన అతిథులు మాకు దైవంతో సమానం అని భావించే మేము అటువంటి ఆలోచనలు మాకెందుకు ఉంటుంది? మేము చర్చకు కూర్చుంటే వాడివేడిగా ఉంటాయి, చర్చల్లో వాదోపవాదనలు ఉంటాయి, కానీ ఇలా కొట్టాలి చంపాలన్న ఆలోచన మాకెందుకు ఉంటుంది? ఆ ఆలోచన మాకు ఎప్పుడూ లేదు. ఆ విషయము మాతో పాటు వచ్చి డిబేట్లో పార్టిసిపేటింగ్ చేసిన ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళకు ఆ పాస్టర్ని ఫోన్ చేసి అడుగు. ఓకేనా అన్నయ్య? అంటే ఇప్పుడు అజయ్ బాబు గారు మర్చిపోయిన విషయం ఏంటంటే ఇప్పుడు ప్రవీణ్ పగడాలకు జరిగిన విషయం ఉంది కదా, మరి ఈ విషయంలో CMDF ముందుకు వస్తుంది కాబట్టి మీ అందరూ గుప్పెలిప్పండి, ఆర్థికంగా సపోర్ట్ చేయండి అని ఆ డైలాగ్ అయితే ఒకటి మర్చిపోయిండు. అంటే ప్రతిసారి ఆ డైలాగ్ వచ్చేది, ఈసారి మర్చిపోయిండు. అంటే చేస్తాడు, ఆ పని కూడా చేస్తాడు. గతంలో పాస్టర్ అజయ్ బాబు మీద ఒక దాడి జరిగిందంట. ఆ దాడి ఆయన పోస్ట్ పెట్టిండు. ఆ పోస్ట్ పెట్టిన తర్వాత మళ్ళీ వెంటనే డిలీట్ చేసిండు. కానీ ఆ పోస్ట్ గురించి పాస్టర్ విజయ్ గారు ఏమన్నారో అనడానికి ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చూడండి. బాబు గారిపై మతోన్మాదులు కత్తిపోట్లు, ఒంటి నిండా గాయాలు, అనుచరుడు భరత్కి కత్తిపోటు. అజయ్ బాబు గారి
కారు ధ్వంసం, అత్యవసర ప్రార్థనా విజ్ఞప్తి. ఈ రోజు రాత్రి సరిగ్గా 7 గంటల సమయానికి అజయ్ బాబు గారు ఖమ్మం నుండి కారులో తన స్వగ్రామం అయిన సరోజనాపురం వెళుతూ కొనిజర్ల అవతల కొందరు దుండగులు కారుకి అద్దం తిరిగి బండరాయితో కారు ముందు అద్దాన్ని పగలగొట్టారు. మంకీ క్యాప్లు పెట్టుకున్న 3 దుండగులు మతోన్మాదులు అజయ్ బాబు గారిని కత్తితో నరికారు. మెడ మీద, గుండె పక్కన తీవ్ర గాయాలయ్యాయి. దుండగులను అడ్డగించిన అజయ్ బాబు గారి సహోదరుడు భరత్కి చేతికి గాయాలయ్యాయి. అత్యవసర చికిత్స కోసం హాస్పిటల్కి తరలించారు. దయచేసి వారు క్షేమంగా బయటికి రావాలని ప్రార్థించండి. ఇట్లు యేసుక్రీస్తు సువార్త దళం సంఘాలు. ఇప్పుడు ఇన్ని మీడియాలో పాస్టర్ అజయ్ బాబు మాట్లాడుతున్నప్పుడు గతంలో కూడా నా మీద దాడి జరిగింది, మంకీ క్యాప్ వేసుకున్న వాళ్ళు కొంతమంది వచ్చి నా కారును అడ్డుకొని కారు అద్దాలు పగలగొట్టి కత్తులతో నన్ను చంపడానికి ప్రయత్నించారు, నన్ను నరికారు అని చెప్పేసి ఈయన పోస్ట్ పెట్టి, మరి ఆ పోస్ట్ పెట్టిన కదా మరి ఈ గతంలో జరిగిన దాడి గురించి ఇప్పుడు ఉన్న మీడియాలో ఎందుకు చెప్పట్లేదు అందరిని అడుగుతున్నాను. మొత్తం ఈ యొక్క బిగ్ టీవీ కావచ్చు, ఏబిఎన్, ఆంధ్రజ్యోతి కావచ్చు, ఇంకా మీకు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క అజయ్ బాబుని ఇంటర్వ్యూ చేస్తున్నారో వాళ్ళందరికీ రెడ్ టీవీ కూడా చెప్తున్నా, మీరందరూ ఒక్కసారి నన్ను మీ ఛానల్ ఇంటర్వ్యూకి పిలిచండి. అజయ్ బాబు గతంలో ఆయన చేసినటువంటి సీక్రెట్స్ అన్నీ కూడా నేను బయట పెడతా మొత్తం విత్ ప్రూఫ్. ఈ ప్రూఫ్స్ అబద్ధాలు, ఏమైనా అబద్ధాలు చెప్పేసి ఆయన మీరే అడగండి, ఓకేనా. గతంలో అజయ్ బాబు ఏం చేసినంటే ఈయన కారును అడ్డుకొని కారు అద్దాలు, అంటే మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక చిన్న గాజు ముక్కతో ఇట్లా గీక్కొని ఈయన కారు అద్దాలు ఈయన పగలగొట్టుకొని జనాలలో సానుభూతిని క్రియేట్ చేసి నా మీద దాడి జరిగింది, నా మీద మతోన్మాదులు మంకీ క్యాప్ వేసుకొని వచ్చి దాడులు చేశారని చెప్పేసి సానుభూతిని క్రియేట్ చేసుకోవడం కోసం ఒక ప్లాన్ చేశారనమాట. అది అట్ర ఫ్లాప్ అయింది, బెడ్స్ కొట్టింది, అందరూ అది అసహించుకోవడం అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈయన డౌన్ఫాల్. అక్కడతో ఆగిపోకుండా సిగ్గు, శరం, రోషం, పౌరుషం ఉంటే అది వదిలేసి మంచిగా ఆయన పోరాటం, ఆయన నమ్మిన సిద్ధాంతాల ప్రకారం చేస్తే సరిపోతుంది కదా. మళ్ళీ సరిపోదు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏం చేసినంటే ఒక ఇల్లు కూలిపోయిందని చెప్పేసి ఈ ఇల్లు కూలిపోవడానికి పాస్టర్ విజయ్ గారే కారణం అని చెప్పి ఆయన మీద కూడా కేసులు పెట్టి ఇంకొక డ్రామా కూడా క్రియేట్ చేశారు. ఒకసారి ఆ వీడియో క్లిప్పింగ్ కూడా చూడండి. ఏమంటే ఇది ఎక్కడైనా కట్టిన ఇల్లులాగా మీకు కనబడుతుందా? కట్టిన ఇల్లులా కనబడుతుందా? కట్టడానికి ప్రారంభమైన ఇంటిలా కనబడుతుందా? కనీసం పునాదులు తవ్వి పునాదులు వేసి దాని మీద ఏమన్నా ఇటుకలతో కట్టినట్టుగా మీకేమైనా అనిపిస్తుందా? పైన మాత్రమే ఇవి పెట్టినట్టుగా ఉందా? గమనించండి. నిజంగా నా పేరు అజయ్ బాబు. నేను యేసుక్రీస్తు సువార్త దళం అనే సంఘానికి కాపరిగా ఉన్నాను. నిన్న నేను ప్రకాశం జిల్లా వెళ్ళాను. ఇంజమూరు మండలంలో చాకలి కొండ ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంది. తెల్లవారుజామున 3 గంటలప్పుడు జేసీబీని తీసుకొని వచ్చి కన్స్ట్రక్షన్ పూర్తిగా వచ్చిన ఇంటిని పూర్తిగా కూలగొట్టారు. ఇక్కడ ఇది రిజిస్ట్రేషన్ స్థలం, ఇది రిజిస్ట్రేషన్ ల్యాండ్ 1972. ఎఫ్ఎఫ్సిఏ పేరు చెప్పి జనాలందరి దగ్గర లక్షల రూపాయలు తీసుకొని ఎఫ్ఎఫ్సిఏకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అవునా కదా అన్న అజయ్ అన్న, నిజం చెప్పన్న. ఎఫ్ఎఫ్సిఏ ఆర్గనైజేషన్ పేరు చెప్పి ఆఫీసు కన్స్ట్రక్షన్ అని చెప్పి ఎఫ్ఎఫ్సిఏ మీటింగ్స్ అని చెప్పి నువ్వు డబ్బులు దండుకొని ఆ ఎఫ్ఎఫ్సిఏకి ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోతే మొత్తం ఈ తెలంగాణకి ఇన్ఛార్జ్గా ఉన్న నిన్ను ఎఫ్ఎఫ్సిఏ నుంచి తొలగించలేదా? ఎందుకు తొలగించారు? పీటర్ పుట్ట గారు నిన్ను ఎఫ్ఎఫ్సిఏలో తెలంగాణలో ఇన్ఛార్జ్గా ఉన్న నిన్ను ఎందుకు తొలగించారు? ఎందుకంటే నువ్వు డబ్బులు దండుకునే బ్యాచ్ అని ఎఫ్ఎఫ్సిఏ పేరు చెప్పి నువ్వు డబ్బులు దోచుకున్నావని అని తెలిసి, అవునా కదా? అమాయకుల దగ్గర డబ్బులు దండుకొని క్రైస్తవ మతంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అమాయకమైనటువంటి పిచ్చి గొర్రెలు అందరినీ రెచ్చగొట్టి వాళ్ళందరినీ కూడా మా మీద మతోన్మాదులు అని చెప్పి మమ్మల్ని హంతకులుగా క్రియేట్ చేయడం కోసము, ఇంకా చాలామంది హిందువులలో కూడా కొంతమంది సెక్యులర్ ఉంటారు కదా, అరే క్రైస్తవులకి ఎంత దాడులు జరుగుతున్నాయా, అరే మా వాళ్ళు ఇంతమంది అంటే వాళ్ళల్లో కూడా కొంతమందిని ఆ జనాలను వీళ్ళ వైపు మళ్లించుకోవడం కోసము ఇవన్నీ వేస్తున్నటువంటి ప్లాను, స్కెచ్ అన్నమాట. క్రైస్తవ సమాజం మొత్తము చాలామందికి 80% తెలుసు, పక్క ఫ్రాడు, పక్క మోసగాడు, వాడికి ఎవరు డబ్బులు పంపకాకండి. వాడి బ్యాంక్ అకౌంట్లు కూడా లక్షలు కోట్ల రూపాయలు కూడా ట్రాన్సాక్షన్స్ జరిగాయి. సంవత్సరం క్రితము నా చర్చిలో పెయింటింగ్ కూడా లేదు అని చెప్పిన వాడు సంవత్సరం తర్వాత కోట్లకి అధిపతి అయ్యాడు. మీరు అండగా నిలబడితే
వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా మేము దూసుకుని ముందుకు వెళ్ళిపోతాం. సంఘాన్ని ప్రేమించేవారు, నాకు అండగా నిలబడేవారు మీ సహాయాన్ని నాకు అందిస్తూనే ఉండండి. నన్ను మీరు బలపరుస్తూనే ఉండండి. నా అవసరాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఈ స్థితిలో తినడానికి కూడా గతి లేని స్థితిలో ఉండేవాళ్ళం ఒకప్పుడు. ఈరోజు కోట్ల రూపాయల ఆస్తికి నేను యజమానిగా ఉన్నాను. స్థితిలో తినడానికి కూడా గతి లేని స్థితిలో ఉండేవాళ్ళం ఒకప్పుడు. ఈరోజు కోట్ల రూపాయల ఆస్తికి నేను యజమానిగా ఉన్నాను. ఈ సంవత్సరంలో ఎఫ్ఎఫ్సిఐ పేరు చెప్పి మణిపూర్లో జరిగిన అల్లాల గురించి చెప్పి దాడి జరిగిందని చెప్పి సానుభూతిని క్రియేట్ చేసుకొని మళ్ళీ ఇంకో పాయింట్ ఏంటి, ఇల్లు కూలిపోయిందని చెప్పేసి ఇలా అమాయకంగా క్రైస్తవుల దగ్గర కోట్ల రూపాయలు కొల్లగొట్టినటువంటి కన్నింగ్ ఫెలో అని చెప్పి క్రైస్తవ సమాజం మొత్తం తెలిసి అక్కడికి వెళ్తే కూడా ఏ పాస్టర్ పట్టించుకోలే. అవునా కదా? ఒక్క పాస్టర్ కూడా అజయ్ బాబు అక్కడికి వెళ్తే, అజయ్ అన్నయ్య అక్కడికి వెళ్తే ఒక్కరు కూడా పట్టించుకోలేదన్నమాట. అంటే వీడు ఎటువంటి కూడా తెలుసు, కానీ తెలియదు ఎవరికి. అంటే ఈయనను ఇంటర్వ్యూ చేస్తున్న రెడ్ టీవీ కావచ్చు, ఈయనను ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి ఏబిఎన్ న్యూస్ ఛానల్, మిగతా అన్ని ఛానల్స్ కావచ్చు, ఆ ఛానల్స్ అందరూ ఈయన మాట్లాడుతున్న మాటల మీద, ఈయన మీద కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఈ విషయంలో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ యొక్క ప్రవీణ్ పగడాల విషయంలో అది న్యాచురల్ డెత్, అది వాళ్ళు ఆల్రెడీ డిక్లేర్ చేసేసారు. కానీ ఈ పాస్టర్లందరూ ఒప్పుకోరు. వాళ్ళందరూ కూడా ఇది డెత్, చంపారని చెప్పేసి ఇటువంటి రెచ్చగొట్టు లాంటి ధోరణాలు చేస్తుంటారు. దీని పట్ల క్రైస్తవులందరూ కూడా జాగ్రత్త ఉండండి. మాకేమీ అట్లాంటి ఆలోచనలు ఎవరికి లేదు. ఫస్ట్ పాయింట్ అది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే హిందువులు ఉన్నారో, సెక్యులర్ అనే భావంలో ఉన్నారో, వాళ్ళు ఒకసారి ఈ సెక్యులర్ మత్తు బదిలేసేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్లో ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి వీడియోస్ అన్ని చూడండి. ఈ పాస్టర్లు ఎటువంటి అవకాశాలైనా కానీ వాళ్ళ వైపు తిప్పుకునే ఆలోచనలు ఎప్పుడు ఉంటాయి. సో ఇది మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.